హలో అందరికీ నమస్తే. ఐస్ క్రీమ్ అండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఐస్ క్రీము, ఇంట్లో చేసిన ఐస్ క్రీము మార్కెట్ కన్నా కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎంతో టేస్టీగా ఎలా చేయాలో క్రీమీగా ఇక్కడ చూసేయండి ప్రాసెస్. నేను ఇక్కడ ఏ షుగరు వాడలేదు, ఏ కెమికల్ వాడలేదు, బట్ ఎంతో టేస్టీగా న్యాచురల్గా ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి 1/2 కప్పు నీళ్ళని గిన్నెలో పోసి స్టీమర్ ఇలా పెట్టి ఇలా నేను పెద్ద సైజు చిలకల దుంప తీసుకున్నాను, స్వీట్ పొటాటో. ఒకవేళ మీడియం సైజ్ తీసుకుంటున్నామని అంటే 2 తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి స్టీమ్ అవ్వనివ్వాలి. కుక్కర్లో మట్టుకు దీన్ని ఉడకనివ్వకండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చి చూస్తే ఇలా ఉండాలన్నమాట. ఇది ఐస్ క్రీమ్ చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుందాము. అలాగే మక్కిన అరటిపళ్ళని ఒక రోజు ముందు నేను పొట్టు తీసేసి జిప్లాక్ కవర్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఇలా 2 గంటల ముందు నానబెట్టిన 15 నుంచి 20 జీడిపప్పు అనగా కాజుని ఇందులోకి వేసుకుంటాము. నానబెట్టకుండా వేయకండి, అస్సలు బాగుండదు. ఇప్పుడు 10 నుంచి 12 అందులో సీడ్స్ తీసేసిన పండు ఖర్జూరం ముక్కలు వేసుకుంటాం మనము. చెక్ చేయండి, ప్రతి దాంట్లో సీడ్లెస్ అని దొరుకుతుంది మనకి మార్కెట్లో, కానీ సీడ్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో. చెక్ చేసి తీసుకోండి. 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ని వేసి, అలాగే ఒక 1/2 కప్పు మీగడతో పాటు పాలు పోసి మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసి తెద్దాము. ఇప్పుడు మూత తీసి చూడండి, చూసారా ఎంత స్మూత్గా ఫైన్ పేస్ట్ అయింది కదా, క్రీమీ టెక్స్చర్తో. తెలుస్తుంది కదా మీకు చూస్తుంటే, ఇంతే టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా. మనం ఒక టైట్ బాక్స్ని చూస్ చేసుకోవాలి. టైట్ బాక్స్లోనే ఇది వేయాలి, లేకపోతే ఐస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదు, ఇలా ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్వాలేదు, వేసి అలా ఒకసారి తట్టినట్టు చేయండి. ఫ్రీజర్ జోన్లో పెట్టి 8 నుంచి 10 గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వండి. మీకు దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలో అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ కిష్మిష్, ఆల్మండ్స్ ఒక్కటే వేస్తున్నాను. చాలా టేస్టీగా, ఎక్కడ మనం షుగర్ వాడలేదు కదా, చూసారు కదా, అంతే టేస్టీగా డెలిషియస్గా పొటాషియం రిచ్ ఫుడ్ బనానాస్లో, వైటమిన్ ఏ, వైటమిన్ సి రిచ్ ఫుడ్ స్వీట్ పొటాటోస్లో ఉంటుంది. తప్పనిసరిగా ఇంట్లోనే చేసి తినడానికి ట్రై చేయండి, మీరు డెఫినెట్లీ లైక్ చేస్తారు. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ చూసేయండి. ఈ ఐస్ క్రీమ్తో పాటు ఫ్రూట్ సలాడ్ షుగర్ లేకుండా, కస్టర్డ్ లేకుండా, పాలు లేకుండా సాబుదానా వేసి మనం చేస్తున్నాము. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఇక్కడ పైన వీడియోలో కూడా ప్లే అవుతుంది. షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చూసేసుకోండి ఎంటైర్ ప్రాసెస్. ఎంత న్యాచురల్గా తిన్నప్పుడు అంతా హోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. ఇది ఐస్ క్రీమ్తో పాటు సర్వ్ చేసుకోండి. చల్లగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినొచ్చు, ఎంత కావాలంటే అంత కూడా తినొచ్చు అన్నమాట.